వెల్కమ్ టు ఫోకస్. ఉత్తరాంధ్ర ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్ ట్రయల్కి అంతా రెడీ అయింది. రేపు తొలి ఫ్లైట్ ల్యాండ్ కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలేంటి? అడ్డంకులు అవరోధాలు అధిగమించి ఏరో హబ్గా ప్రగతి ప్రయాణం కోసం రెడీ అవుతున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్పై స్పెషల్ ఫోకస్. దశాబ్ద కాలంగా ఉత్తరాంధ్ర కంటున్న కలలు కార్యరూపం దాల్చాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్ ట్రయల్కు సిద్ధమైంది. ఎయిర్ ఇండియా తొలి విమానం ల్యాండ్ కానుంది. వాలిడేషన్ ఫ్లైట్ రెక్కలు కట్టుకుని వాలి ఆ క్షణాల కోసం ప్రజలు యంత్రాంగం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణాల కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టిన పౌర విమానయాన శాఖ ఈ ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. జనవరి 4న ఉదయం 11 గంటలకు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అవ్వనుంది. ఇది ఎయిర్ ఇండియా నడిపే ప్రత్యేక విమాన సర్వీస్ మాత్రమే కాదు, కమర్షియల్ వాలిడేషన్ కూడా కావడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రజలు యంత్రాంగం ఆసక్తి రెట్టింపైంది. టెస్ట్ ట్రయల్ కోసం భోగాపురం రన్వేపై దిగుతున్న తొలి విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ప్రయాణిస్తారు. ఇందుకోసం అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వ వర్గాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఎమోషన్. 3 జిల్లాల ప్రగతి ప్రయాణంలో గేమ్ చేంజర్. అందుకే ఈ ఎయిర్పోర్ట్ ఆధారంగా చోటు చేసుకునే ప్రతి పరిణామం పైన అన్ని వర్గాల్లోనూ ఆసక్తి ఎక్కువ. మరో 6 నెలల్లో పూర్తి స్థాయి కమర్షియల్ ఆపరేషన్స్ కోసం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నామకరణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ విమానాశ్రయానికి అంకురార్పణ జరిగినప్పటికీ విభజన తర్వాత ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. పారిశ్రామిక అభివృద్ధి, విస్తృతమైన కనెక్టివిటీ ఆధారంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చాలా కీలకం. అయితే భూసేకరణ సమస్యలు, సాంకేతిక కారణాలతో ఈ ప్రాజెక్టు ఆలస్యం కాగా 2 ఏళ్లుగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు వాయువేగంతో జరిగాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యూనిక్ ఫీచర్స్ తో రెడీ అవుతోంది. 2700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరగ్గా ఇక్కడ రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు. విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ 2 బంగాళాఖాతం మీద నుంచే కానుండగా ప్రయాణికులకు కొత్త అనుభూతి అందించబోతోంది. విమానయానం ఇప్పుడు లగ్జరీ కాదు, అవసరంగా మారింది. అందుకే ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. భవిష్యత్తులో ఇక్కడి నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కార్గో సర్వీసులు నిర్వహించనున్నారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ డెస్టినేషన్లు కనెక్ట్ అయ్యున్నాయి. మలేషియా, సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ వంటి దేశాలతో అనుసంధానమైంది. 2024తో పోలిస్తే 2025లో ప్రయాణికుల పరంగా 9.29% వృద్ధి నమోదైంది. నవంబర్ నెలాఖరు నాటికి 27,55,635 మంది ప్రయాణించారు. 2023 ఏడాది కంటే 2,34,386 మంది ఎక్కువగా రాకపోకలు సాగించారు. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 96,011. నవంబర్ నెలలోనే ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా విదేశాలకు సరుకు రవాణా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డొమెస్టిక్ కార్గో ద్వారా 4,902 టన్నులు రవాణా చేసినట్టుగా ఏఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ భారత నావికాదళం నియంత్రణలో ఉండడంతో పౌర విమాన సర్వీసులపై ఉన్న పరిమితులు పాటించాల్సి వస్తోంది. భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలు ప్రతిబంధకాలుగా ఉన్నాయి. అదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెపాసిటీ 45 లక్షల ప్రయాణికులు. దశల వారీగా ఈ సంఖ్య 6 మిలియన్ల వరకు వెళ్తుందనే అంచనాలున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమైతే ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ కు పౌర విమానయాన సేవలు దగ్గరవుతాయి. ఒడిశాలోని బరంపురం, రాయ్గఢ్, కోరాపుట్, మల్కన్గిరి జిల్లాలకు, అలాగే ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది. విశాఖలోని ఎయిర్పోర్ట్ మూసేయడానికి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరభ్యంతర సర్టిఫికేట్ ను కూడా ఇచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై ట్రయల్ రన్ సక్సెస్ అయితే ఇక అన్ని విమానయాన సంస్థల కార్యకలాపాలకు మార్గం సుగమం కానుంది. ఫ్లైట్స్ అన్ని భోగాపురం నుంచి నింగికి ఎగురుతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం కనెక్టివిటీ మాత్రమే కాదు, గ్రోత్ ఇంజిన్. మిగిలిన విమానాశ్రయాలతో పోలిస్తే దీని ప్రాధాన్యత, ప్రత్యేకత వేరు. ఇక్కడ ఎకో సిస్టమ్ ఉత్తరాంధ్ర భవిష్యత్తును సువర్ణాక్షరాలతో లిఖిస్తుందన్న అంచనాలున్నాయి. భోగాపురం ప్రాజెక్ట్ ఒక అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును జీఎంఆర్ గ్రూప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేస్తోంది. 95% పనులు పూర్తి చేసుకుని టెర్మినల్ బిల్డింగ్,
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సహా సాంకేతిక విభాగాలు కమర్షియల్ ఆపరేషన్ కి సన్నద్దమవుతున్నాయి. లింక్ రోడ్ల నిర్మాణం సహా ఇతర పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది జూన్ నాటికి విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలనేదే లక్ష్యం. ఈ ఆగస్టు నుంచి కార్గో సర్వీసులు మొదలయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇంకా నేషనల్ హైవే నుండి 6 కిలోమీటర్ల మేర రోడ్ కనెక్టివిటీ, పాత నేషనల్ హైవేలో 12 చోట్ల కనెక్టివిటీ జంక్షన్స్ ను అభివృద్ధి చేయాలి. ఎయిర్పోర్టుకు కావాల్సిన గ్రీనరీతో పాటు ఇతర సుందరీకరణ పనులపై కూడా దృష్టి సారించింది నిర్మాణ సంస్థ. ఎయిర్పోర్టుకు తాత్కాలికంగా కావాల్సిన 2500 kV విద్యుత్ ఏర్పాట్లు కూడా చేశారు విద్యుత్ శాఖ అధికారులు. ప్రస్తుతానికి ఎయిర్పోర్టు పనులకు కావాల్సిన 1.7 మెట్రిక్ లీటర్ల నీటిని తాత్కాలికంగా అందిస్తున్నారు జిల్లా అధికారులు. భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్టుకు సుమారు 5 మెట్రిక్ లీటర్ల నీరు అవసరముంది. అందుకోసం కూడా ఇప్పుడే దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఎయిర్పోర్టుకు శాశ్వత ప్రాతిపదికన కావాల్సిన నీటిని తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి ఇవ్వాల్సింది. అయితే సుదీర్ఘకాలం పాటు తారక రామ తీర్థసాగర్ పనులు పెండింగ్ లో ఉండడంతో ఇప్పుడు ఆ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలోపే పనులు పూర్తి చేసి నీటిని అందించేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం 800 కోట్ల నిధులు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ లాంటి ఎయిర్పోర్ట్ ను అన్ని వర్గాలు స్వాగతించాయి. కానీ రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని, ఎయిర్పోర్టు వెలుపల చేయాల్సిన మౌలిక వసతుల కల్పనలో జాప్యం సమస్యగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యే నాటికి తమకు న్యాయం చేయాలని డిమాండ్ ఉంది. మనకున్నటువంటి ఎవరైతే విమానాశ్రయ మంత్రి ఉన్నారో ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ఇవ్వడం కూడా మనందరం ఆనందించాం. ఎందుకంటే మా ప్రాంతానికి చెందినటువంటి మనిషి, మా ఉన్నటువంటి రైతులకు ఏవైతే ఎయిర్పోర్ట్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం జరుగుతుందనే ఆలోచనతో ఆయనకి ఎప్పుడైతే విమానాశ్రయ మంత్రి ఇచ్చారో ఆయన మేము అందరం సంతోషించి ఆయన మొదటిసారి విజిట్ చేసినప్పుడు, ఎయిర్పోర్ట్ విజిట్ మొదటిసారి చేసినప్పుడు సుమారుగా 5,000 మంది ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాం. తర్వాత ఆయన దృష్టిలోకి 3 విషయాలు పట్టుకెళ్ళాం మేము. ఒకటి, ఏదైతే R&R సంబంధించినటువంటి LARR లో డబ్బులు డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్జి గారిని నియమించలేదు. జడ్జి గారిని నియమించకపోవడం వల్ల LARR లో ఉన్నటువంటి డబ్బులు రావట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రంపెట్కి సంబంధించి కొంతమంది రైతులకు 4 కోట్లు సుమారు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. అది ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇవ్వట్లేదు. అది కూడా మీరు సీఎం గారి దృష్టి తీసుకెళ్లి పరిష్కరించమని తీసుకెళ్లాం. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కేవలం కనెక్టివిటీ మాత్రమే కాదు, ఉత్తరాంధ్రకు ఫేస్ లిఫ్ట్. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చాయి. దేశంలోని చాలా ఎయిర్పోర్ట్ల విస్తరణ పనులకు 2 దశాబ్దాల సమయం పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ భోగాపురం మాత్రం ప్రతిబంధకాలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దేశించిన వేగంతో పనులు చేసి చూపెట్టింది. భోగాపురం ఎయిర్పోర్టుకు 20 మే 2015న ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 7 అక్టోబర్ 2016న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 4,200 కోట్లతో ఫేజ్ 1 చేపట్టింది GMR. 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్దేశించుకోగా అడ్డంకులు రావడంతో పనులు ప్రారంభం కాలేకపోయాయి. వైసీపీ హయాంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరొకసారి శంకుస్థాపన జరిగింది. ఈ ఏడాదిన్నర కాలంలో పనులు వేగం పెంచిన GMR సంస్థ 2026 జూన్ నాటికి సిద్ధం చేస్తోంది. రన్వే, ATC పనులు పూర్తయ్యాయి. టాక్సీవే, టెర్మినల్ బిల్డింగ్, యాన్సిలరీ భవనాలు, మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు కంప్లీట్ అయ్యాయి. ఇందుకోసం మొత్తం 2661.63 ఎకరాల భూమి సేకరణ జరిగింది. వీటిలో ప్రభుత్వ భూమి 422.69 ఎకరాలు కాగా అసైన్ భూమి 825.55 ఎకరాలుంది. మిగతా 1383.39 ఎకరాల ప్రైవేటు భూమి. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వీలుగా మొత్తం 2544.48 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి యంత్రాంగం బదిలీ చేసింది. కౌలువాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని మరడపాలెం, కంచేరు రెవెన్యూ గ్రామ పరిధిలోని ముడసర్లపేట, గూడిపవలస రెవెన్యూ గ్రామ పరిధిలోని రెల్లిపేట, బొల్లింకలపాలెం గ్రామాలు ఉన్నాయి. అయితే అసైన్ భూములను POT కింద పెట్టిన ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై జాప్యం చేస్తుంది అనే అభ్యంతరాలు ఉన్నాయి. ఏదైతే హైవే నుంచి ఎయిర్పోర్ట్ వరకు చేసినటువంటి అప్రోచ్ రోడ్ ఉందో బోత్ సైడ్స్ ఉన్నటువంటిది, అది కొత్తగా నిర్మించినటువంటి రోడ్డు. అది రోడ్డు భూమి మధ్యలో నుంచి వెళ్ళింది. రైతులు అటు నుంచి ఇటు రావడానికి కానీ, ఇటు నుంచి వెళ్ళడానికి కానీ, వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇరువైపులా కూడా ఎక్స్క్లూజివ్ రోడ్డు వదిలేసి ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్డు ఇచ్చి దానికి రైతులకు యాక్సెస్ ఇస్తే రైతులు నష్టపోరు, నాతో ఎంతో కొంత లాభం చెందుతారు, వాళ్ళ వ్యవసాయానికి కూడా అనుకూలంగా ఉంటుందని మేము రిక్వెస్ట్ చేసి వినతిపత్రం ఇచ్చాం. స్టిల్ ఈ రోజుకి 18 నెలలు జరిగింది. మా రోజున పరిష్కారం చేస్తానని మాట ఇచ్చినటువంటి విమానశాఖ మంత్రి కానీ, లోకల్ ఉన్నటువంటి జిల్లా మంత్రి కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, లోకల్ లీడర్స్ కానీ, కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఖచ్చితంగా మీరు అడిగినటువంటిది న్యాయబద్దమైనటువంటి సమస్యలు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. సుమారుగా LARR లో 12 కోట్ల రూపాయలు ఉందండి లోకల్ రైతు సంబంధించి.
అదేవిధంగా ఏదైతే ట్రంపేట సంబంధించి ఉందో సుమారు 5 కోట్ల డబ్బులు ఉంది. అది కేవలం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిదే. ఇంత పెద్ద ప్రాజెక్టులో 5 కోట్ల డబ్బులు ఇంకా ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెట్టడం అనేటువంటి సమంజసం కాదు. ఏదైతే ఉందో డీ పట్టాలన్నీ కూడా పీఓటీలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పీఓటీలకు కూడా జిరాయితీకి సమానంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని డిలే చేస్తున్నారు. కాబట్టి రైతులు డీఫారం కూడా రైతే కాబట్టి రైతుని రైతుగానే మనం పరిగణలో తీసుకోవాలి. కాబట్టి ఆయనకు కూడా డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా పీఓటీలు అన్ని కూడా వెత్తివేయవలసిందిగా కోరుతున్నాం. ఇక ఎయిర్పోర్ట్ నిర్మాణం కారణంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం అవుట్ సైడ్ కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. భోగాపురం ఎయిర్పోర్ట్ జోష్ ఇన్వెస్టర్లలో మొదలైంది. ఆతిథ్య స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి. ఎయిర్పోర్ట్తో అనుసంధానంగా దేశంలోని తొలి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు కోసం ఇటీవల ఒప్పందం కుదిరింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ ఏవియేషన్ పర్యాటక మౌలిక సదుపాయాలను గణనీయంగా పెరగనున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటైన్ చేయడంలో కీలకమైన మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఎంఆర్ఓ స్థావరం ఇక్కడ ఏర్పాటు కానుంది. సుమారు 500 ఎకరాల్లో ఈ సౌకర్యం తీసుకొస్తే నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు ఇతర దేశాలకు ఇది హబ్గా మారుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్ ఎంఆర్ఓ సేవల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆ భారం అధికంగా ఉంటోంది. అది సగటు విమాన ప్రయాణికుడే భరించాలి. అందుకే ఎంఆర్ఓ హబ్గా భోగాపురాన్ని మార్చే ప్రణాళికలు పట్టాలెక్కుతున్నాయి. ఇదే కాదు, విమానయాన అనుబంధ విద్యకు సంబంధించిన సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. ఎయిర్పోర్ట్ సమీపంలో జీఎంఆర్, మాన్సా సంస్థలు సంయుక్తంగా 160 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీని చేస్తున్నాయి. ఈ రంగంలో నైపుణ్యాల కొరతను అధిగమించే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్లు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. బహుముఖ అభివృద్ధితో స్టార్ హోటళ్లు, కన్వెన్షన్లు ఇలా పెట్టుబడులు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే కొన్ని ఆతిథ్య రంగ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మైఖేర్, ఒబెరాయ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాళ్ళతో మనం టైఅప్ చేసుకొని ఎంఆర్ఓకి స్పెసిఫిక్ గా టార్గెటెడ్ అప్రోచ్ తో దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందులో మనం పెట్టుకొని ఇక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో భోగాపురంకి మన అడ్వాంటేజ్ ఎలా భావిస్తున్నాం అంటే సౌత్ ఏషియన్ మార్కెట్, మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న మార్కెట్ కానీ లేకపోతే గల్ఫ్ ఏరియాలో కానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ హబ్గా హైదరాబాద్ ఆల్రెడీ అయింది. దాని కెపాసిటీ అంతవరకు ఉంది కాబట్టి అడిషనల్ కెపాసిటీ మనం ఇక్కడ చేసే విధంగా ఇది ఒక హబ్గా చేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి, వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి అలాంటి ఎక్కడ అవకాశం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం తరఫున మా పూర్తి సహకారం ఈ యొక్క ప్రాజెక్ట్ కి మేము అందిస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్టుకున్న పెద్ద ఛాలెంజ్ రోడ్డు కనెక్టివిటీ. విశాఖ సిటీలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆ సమస్య జటిలమవుతోందనే ఆందోళన ఉంది. ఎయిర్పోర్టుకు రీచ్ అవ్వాలంటే 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించింది యంత్రాంగం. భోగాపురం ఎయిర్పోర్టుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. విశాఖ సిటీ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే కనెక్టివిటీ ప్రధాన సమస్యగా మారింది. విపరీతమైన వాహనాల రద్దీ కారణంగా కూర్మండపాలెం నుంచి ఆనందపురం మధ్య తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రో, ఎలివేటెడ్, బీచ్ కారిడార్లు వంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో విమానాశ్రయానికి అనుబంధంగా గుర్తించిన 15 అంతర్గత రోడ్లు విస్తరించి కనెక్టివిటీని పెంచాలని విశాఖ మహానగరపాలక సంస్థ నిర్ణయించింది. వీటిని 4 వరుసల రహదారులుగా మారిస్తే భోగాపురం చేరుకోవడం సులువవుతుంది. విజయనగరం రింగ్ రోడ్, ఐనవాడ జంక్షన్, దొరతోట, కాపులుప్పాడు, మద్దెలపాలెం, సొంట్యాం, అడవివరం, బోయిపాలెం, షీలానగర్ వద్ద రోడ్డు విస్తరణ పనులు కీలకం కానున్నాయి. వీటిలో 7 రహదారుల నిర్మాణం 2026 జూన్ కి పూర్తి చేయాలని విఎంఆర్డీఏ భావిస్తోంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ఒక 8 రోడ్లు చేస్తుంది. ఆ 8 రోడ్లు చేయడానికి వాట్ ఎవర్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ అండ్ ఆల్ వీ హావ్ డిస్కస్డ్ అండ్ వీ విల్ రిజాల్వ్. నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్లు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు బైపాస్ నేషనల్ హైవేకి యాక్సెస్ లేదు. అక్కడ దాకా వెళ్తాము. యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కాబట్టి హైవే ఎక్కడానికి మళ్ళీ ఇక 3, 4, 6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. సో దానికి గడ్కరీ గారిని కలిసి ఇది ఎయిర్పోర్ట్కి చాలా క్రూషియల్ కాబట్టి ఆల్రెడీ ట్రావెల్ టైం గంటంబావు కన్నా అది ఎక్కువ వెళ్తే ఇబ్బంది పడతారు కాబట్టి యాక్సెస్ కంట్రోల్లో మాకు ఎట్లాగైనా 1 or 2 లొకేషన్స్లో అయినా యాక్సెస్ ఇప్పించమని కోరడం జరిగింది. ఆయన కూడా ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ విల్ బి పాసిబుల్ బట్ డిజైన్ మేము స్టడీ చేస్తామని చెప్పారు ఎన్హెచ్ఐ మెంబరు.
మొత్తానికి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తూ ఉండడంతో ఉత్తరాంధ్ర దశ దిశ మారే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.